ఈ రోజు నా డిన్నర్ మొత్తం పికిల్స్‌తోనే. అసలెందుకో తెలుసుకుందాం వచ్చేయండి. రోజులాగే పైన సాంగ్స్ వింటూ అలా తిరుగుతూ ఉంటే ఒక బండయితే వచ్చింది. ఆ బండి ఏంటా అని చూస్తుంటే అవైతే పికిల్స్ అనమాట. ఫస్ట్ అయితే ఎందుకులే అనుకున్నాను. మళ్ళీ తర్వాతయితే మా అక్క కొందాము అని చెప్తే సరే అని కొన్నాను. అక్కడైతే ఇలాగే పూతరేకులుంటే అవి కూడా కొన్నాను. రూ. 100 పడింది. టోటల్ 6 పీసెస్ వచ్చాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా పికిల్స్ రెగ్యులర్‌గా మ్యాంగో అవే ఎందుకు అని కొంచెం కొత్తగా చింతపండు అండ్ గోంగూర పికిల్ అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ బూరెలుంటే ఆ బూరెలు కూడా తీసుకున్నాను. ఈ పికిల్స్ అన్నిటిని టేస్ట్ చేయడానికి ఈవినింగ్ హాట్‌గా అయితే రైస్ చేశాను. ఇంకా అవన్నీ టేస్ట్ చేసేద్దాం వచ్చేయండి. వీటిలోకి మస్ట్‌గా నెయ్యి ఉంటే బావుంటుంది అని 1 వీక్ బ్యాకే ఈ నెయ్యి అయితే తీసుకున్నాను. షాప్‌లో అయితే కాదు, ఎవరో పల్లీలో చేస్తారు కదా! వాళ్ళ దగ్గరైతే నేను తీసుకున్నాను. అండ్ ఇదైతే చాలా బావుంది. సో, ఇంక వీటి టేస్ట్ అయితే బావుంది. బట్ వన్ డిఫెక్ట్ ఏంటి అంటే వీళ్ళు ఎక్కువ రోజులు స్టోర్ ఉండటానికి కొంచెం సాల్ట్ అయితే ఎక్కువేస్తారు. సో, అదైతే కొంచెం మైనస్‌లా అనిపించింది. బట్ ఓవరాల్‌గా టేస్ట్ అయితే చాలా బావుంది. మీ ఇంటి దగ్గర కూడా ఇలా ఎప్పుడైనా పికిల్స్ బండొస్తే ఖచ్చితంగా ఒకసారి తీసుకోండి. అండ్ వాళ్ళ దగ్గర పూతరేకులు కూడా తీసుకోండి. చాలా బావున్నాయి. ఇంకా అన్ని రకాల పికిల్స్‌తో తిన్న తర్వాత అలాగే పడుకుంటే కడుపు మండిపోతుంది. సో, అందుకని లాస్ట్‌గా అయితే కర్డ్ రైస్‌తో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఈ కర్డ్ రైస్ తినడం కూడా నార్మల్ విషయమేం కాదు. కర్డ్ రైస్ తినడం కూడా ఒక ఆర్ట్ తెలుసా? అందులో నేను పెద్ద ఆర్టిస్ట్‌ని. నేనైతే దీన్ని కంప్లీట్ చేసేస్తాను. అండ్ మీరేం తిన్నారో కామెంట్ అయితే చేసేయండి. అండ్ డూ ఫాలో సిస్సీ టాక్స్ 26.